పరమశివుణ్ణి కోరిన వరాలనిచ్చే ఆదిదేవుడు అంటారు. అందుకే శివుణ్ణి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయంటారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఇంతకీ శివరాత్రి విశిష్టత ఏంటి? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంతోష్ కుమార్ గారు. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ పర్వదినం రోజున అసలు శివరాత్రి పండుగను మనం ఎందుకు జరుపుకోవాలంటే ఏం చెప్తారు? సంతోష్ కుమార్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి ఆన్ చేసి మాట్లాడండి. సార్, మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి శైవ భక్తులు శివ క్షేత్రాలకు పోటెత్తుతూ ఉన్నారు. ఆ శివయ్యను దర్శించుకొని పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శివయ్యను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ అలానే నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో మనం చూస్తే చాంద్రమాసం ప్రకారం చేసుకునేటువంటి పండుగగా మనం మహాశివరాత్రిని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఈ పర్వదినం రోజున ఉపవాస దీక్ష చేసి జాగరణ చేస్తే ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మనం క్యూ లైన్లో కూడా చూడొచ్చు, శివుని మాల ధారణ ధరించినటువంటి స్వాములు కూడా ఆ శివయ్య దర్శనానికి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. శివనామ స్మరణతో మొత్తం శివాలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉన్నాయి. ఓం నమ శివాయ అనేటువంటి మహాపంచాక్షరి మంత్రం భక్తులు పఠిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉపవాస దీక్ష చేసి జాగరణ చేసి ఆ శివయ్య కృపా కటాక్షాలు పడే విధంగా వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో క్యూ లైన్లలో నిలబడి ఎన్నో గంటలు వేచి మరి శివయ్యను దర్శనం చేసుకున్నారు. శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, ద్రాక్షారామంలో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి దర్శన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఆ పరమశివుని యొక్క విశిష్టతను ఈ రోజు శివరాత్రి వైభవాన్ని తెలియజేయడానికి సంతోష్ కుమార్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సంతోష్ కుమార్ గారు, మహాశివరాత్రి పర్వదినం మనం చంద్రనామాన్ని అనుసరించి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. అసలు ఎందుకు చంద్రనామాన్ని అనుసరించే ఈ పండుగను చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండానమ్మా. టెన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి దివసం, పర్వకాలం. ఎందుకంటే జగత్తులో ఆదిదేవుడు మహాదేవుడు ఈ అర్ధరాత్రి సమయాన శివలింగ స్వరూపంలో అవతరించినటువంటి రోజు ఈ మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం చాంద్రమాన రీత్యా, అంటే మనది దక్షిణ భారతదేశం కాబట్టి దక్షిణ భారతదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలైనటువంటి ప్రాంతములన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించే పండుగను జరుపుకుంటారు. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి ఏదైతే ఉన్నదో దానిని మాస శివరాత్రి అని పిలుస్తారు. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈరోజు, అంటే ఈరోజు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి ఉదయతిథిగా ఉండి అర్ధరాత్రి సమయాన, అంటే శివలింగోద్భవ సమయం జరిగేటువంటి సమయాన ఆ మహాదేవుడు ఈశ్వరుడు లింగోద్భవ సమయంలో ఈ జగత్తులో మహాలింగ స్వరూపంతో అవతరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి అని చెప్తారు. అంటే మనకు సంవత్సరానికి 12 శివరాత్రులైతే 11 శివరాత్రులను మాస శివరాత్రులు అంటారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుందమ్మా. కాబట్టి చాంద్రమాన రీత్యా మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి
దీనికి ఆధారం ఏమిటి అంటే, దీనికి ఆధారం మనకు శివపురాణంలో కనిపిస్తూ ఉన్నది. మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోదుభూత కోటి సూర్య సమప్రభ. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు ఆ ఈశ్వరుడు అద్భుతమైనటువంటి శివలింగ స్వరూపంలో ప్రాదుర్భవించినాడు. అందుకే దీనికి మహాశివరాత్రి అన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈశ్వరుడిని శివలింగ స్వరూపంలో జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులంతా ఆరాధన చేస్తారు. జన్మానికొక్క శివరాత్రి చాలు అంటారు. ఎంత గొప్పది అంటే, ఒక జన్మలో కనుక ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం చేసి రాత్రి నిషీధి సమయాన జాగరణ చేసి శివస్తోత్రములతో ఆ పరమాత్మను కనుక ఆరాధన చేస్తే వాడికి మరల జన్మంటూ ఉండదు అనేటువంటిది చెప్పారు. కాబట్టి యోగ శివరాత్రి, మహాశివరాత్రి అనేటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ రోజున శివనామ స్మరణ చెయ్యడంతో పాటుగా ఈశ్వరారాధనగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి సేవించి భావిస్తే వాడికి ఇక మరు జన్మ అనేటువంటిది ఉండదు అనేటువంటిది శివపురాణం చెప్తూ ఉన్నదమ్మా. అలానే సంతోష్ కుమార్ గారు, మనం ఈరోజు చూస్తే శివుని లింగాష్టకంలో బ్రహ్మమురారి సురాశ్రిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మ జదుక్క వినాశన లింగం అని చెప్పి ఇలా మనం చెప్తూ ఉంటాం. అంటే అసలు పరమశివుడు లింగధారుడై ఉద్భవించడానికి, అవతరించడానికి ఉన్నటువంటి పురాణ గాథను కూడా వివరిస్తారా? అది కూడా ఈ రోజు. మంచి ప్రశ్న అడిగారమ్మా. శివుడు 2 రూపాలతో ఈ జగత్తులో మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే చరాచర ప్రపంచము అని మనం కీర్తిస్తాము. చరాచర ప్రపంచము అంటే ఈ ప్రపంచమంతా వ్యాప్తమైనటువంటి తత్వము శివతత్వమే. ఆయన సగుణ సాకారంతో చంద్రమౌళీశ్వరుడిగా, గంగాధరుడిగా, ఆనంద స్వరూపుడిగా, మృత్యుంజయుడిగా, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అంటే ఈ శ్లోకమునందు ఈశ్వరుడికి సంబంధించి సగుణ సాకార వర్ణన చేయబడ్డది. అంటే శాంతం, శివుడు ఎప్పుడు కూడా అలజడి లేకుండా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మనం నేర్చుకోవలసినటువంటి అంశమే. కష్టాలు వస్తాయి, జీవితం అన్నప్పుడు కష్టమయం, తప్పకుండా కష్టములు వస్తాయి. అందుకే శివుడిలో ఉన్నటువంటి ప్రతి విశేషాన్ని తెలుసుకొనగలిగితే జీవుడు ఈశ్వరుడు కావటమే మహాశివరాత్రి నాడు మనం పొందవలసినటువంటి జ్ఞానము. నేను కర్తను అనేటువంటి మోహమును విడిచిపెట్టడమే మహాశివరాత్రి పర్వదిన వివేకము అని చెప్పవచ్చు. మరి సగుణ సాకార సుందర స్వరూపంతో అవతరించినటువంటి ఈ మహాదేవుడు లింగాకారంలో ఎందుకు అవతరించవలసి వచ్చింది అన్న దానికి శివపురాణంలో, కాంద పురాణంలో, దేవీ భాగవతంలో, ఇంకా బ్రహ్మాండ పురాణంలో, లింగ పురాణంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి గాథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో శివపురాణాంతర్గతమైనటువంటి ఒక కథ ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సావధానంగా దాన్ని ఎన్టీవీ ప్రేక్షకులంతా కూడా ఈ కథ, శివపురాణంలో చెప్పబడినటువంటి ఈ కథ మహాశివరాత్రి పర్వదినమున విన్నట్టయితే వారికి శివరాత్రి వ్రతం చేసినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది అనేటువంటి విషయం కూడా మనకు ఆ స్కాంద పురాణం చెబుతూ ఉన్నది, శివపురాణం చెబుతూ ఉన్నది. ఒకసారి ఈ
విష్ణువు యొక్క నాభికమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడికి అహంకారం అనేటువంటిది పెరిగింది. ఏమిటి అహంకారము? నేనే సృష్టికర్తను, నేను ఈ చరాచర ప్రపంచమునంతా సృష్టిస్తూ ఉన్నాను, నాకంటే గొప్పవాడు ఎవడు? ఇది ప్రతి వ్యక్తికి కూడా కలుగుతుంది రజోగుణం వల్ల. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పదవి వస్తే, ఈ పదవి ఈశ్వరుడి యొక్క దయచేత వచ్చింది ఈ పదవి అనేటువంటిది, తద్వారా ఈ ప్రపంచమంతా వ్యాప్తమైనటువంటి పరమేశ్వరుడి సేవ కోసం వచ్చినటువంటిది ఈ పదవి అన్న జ్ఞానం కలిగితే వాడు మహానుభావుడు అవుతాడు. కానీ నా వల్లనే వచ్చింది, నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి కర్తృత్వ అభిమానం పెట్టుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు. ఇటువంటి రాక్షస బుద్ధి బ్రహ్మను కూడా విడిచిపెట్టలే. బ్రహ్మకు ఇటువంటి అజ్ఞానం అనేటువంటిది కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ పరమాత్ముడు ఎవరు? మహావిష్ణువు నారాయణుడు ఉపదేశం చేసినాడు. నాయనా, ఈ జగత్తుకు కర్త అనేటువంటి వాడు ఎవ్వడూ లేడు. జగత్తుకు కర్త, భర్త, హర్త మహాదేవుడొక్కడే, ఈశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు అంటున్నారు. దేవతలందరిలోకెల్లా గొప్పవాడు కాబట్టి ఆయన పేరే మహాంశ్చ అసౌ దేవః మహాదేవః, మహాదేవుడు అని పిలుస్తూ ఉన్నారు. అటువంటి ఈశ్వరుణ్ణి యొక్క అనుగ్రహం చేతనే నేను రక్షిస్తున్నాను, నీవు సృష్టిస్తున్నావు నాయనా అని శివతత్వాన్ని పొందినటువంటి మహావిష్ణువు ఈ కథ చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. నేనే గొప్పవాణ్ణి అంటాడు. విష్ణు అంటాడు, నాయనా నీవు నా నుంచి పుట్టావు కాబట్టి నీకంటే నేనే గొప్పవాణ్ణి అంటాడు. అప్పుడు ఇద్దరు కూడా నేనే గొప్ప అనేటువంటి వితండవాదంలో ఈ విష్ణువు అలాగే ఈ బ్రహ్మ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ ఇద్దరి పోట్లాటను నివారింప చెయ్యటానికి ఆ ఇద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కోటి సూర్య సమప్రభలతో వెలుగొందుతుండేటువంటి ఒక జ్వాలా స్తంభము, ఒక జ్వలన స్తంభము, ఒక అగ్ని స్తంభము జ్వాలామాల కీలికల చేత ఆ ఇద్దరి మధ్యన ప్రాదుర్భవించింది. జ్వలన స్తంభ రూపంలో ఒక దివ్యమైనటువంటి స్తంభము. ఆపాతాలనవస్థలంత భువన బ్రహ్మాండ ఆ విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఒక అద్భుతమైనటువంటి జ్వలన స్తంభ రూపంలో అవతరించింది. ఆ జ్వలన స్తంభాన్ని చూచినటువంటి బ్రహ్మదేవుడు అలాగే మహావిష్ణువు ఇద్దరు అడిగారట, ఎవరు మీరు అని. అంటే అవ్యక్తమైనటువంటి వాక్ రూపంలో ఈశ్వరుడు చెప్పినాడు, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేటువంటి అహంకారం వచ్చింది కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు గొప్పనో నేను నిర్ణయిస్తాను. ఎవరైతే ఈ లింగము యొక్క ఆదిని అంత్యమును చూసి రాగలరో వారే గొప్పవారు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు హంస రూపాన్ని ధరించి ఊర్ధ్వానికి వెళ్తాడు. మహావిష్ణువు అద్భుతమైనటువంటి శ్వేతవరాహ రూపాన్ని ధరించి లింగము యొక్క కింది భాగానికి వెళ్తాడు. కొన్ని కోట్ల సంవత్సరాల ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ విష్ణువుకు కానీ బ్రహ్మదేవుడికి కానీ లింగము యొక్క ఆది అంత్యము అనేటువంటిది కనబడలేదు. అయితే బ్రహ్మదేవుడికి ఒక మొగిలి పుష్పం కనిపించింది. ఆ మొగిలి పుష్పం అనేటువంటిది ఈశ్వరుడి యొక్క లింగము యొక్క పైభాగము నుంచి కింద పడుతూ ఉన్నది. అప్పుడు ఆ మొగిలి పుష్పాన్ని చూచినటువంటి బ్రహ్మదేవుడు అడిగాడట, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే, ఈశ్వరుడు అయినటువంటి సాంబ సదాశివుడి యొక్క లింగము యొక్క పైభాగము నుంచి కింద పడుతున్నాను నేను అని. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యాయో నాకు తెలియదు, కానీ ఇంకా నేను పడుతూనే ఉన్నాను. అప్పుడు రజోగుణ భరితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ మొగిలి పుష్పాన్ని అడిగాడు,
నాకు నీవు ఒక సహాయం చేయగలవా? నేను లింగము యొక్క పైభాగము చూసి వచ్చాను అని అబద్ధం చెబుతాను, దానికి నీవు సాక్ష్యం చెబితే చాలు అనగానే, బ్రహ్మదేవుడంతటి వాడు అడిగితే కాదనకుండా ఉంటానా అని ఆ మొగిలి పువ్వు కూడా ఒప్పుకున్నది, నేను సాక్ష్యం చెబుతాను అని. అప్పుడు ఈ లింగము యొక్క మధ్య భాగానికి వచ్చి బ్రహ్మదేవుడు, నేను లింగము యొక్క పై భాగాన్ని చూసొచ్చాను, కావాలంటే సాక్ష్యము ఆ లింగము నుంచి పైన పడుతున్నటువంటి ఇదిగో మొగిలి పువ్వు అని చూపించాడు. మహావిష్ణువు అన్నాడు, సత్వగుణ సంపన్నుడు కాబట్టి నేను లింగము యొక్క కింది భాగాన్ని చూచి రాలేదు అనగానే బ్రహ్మదేవుడు, నేనే గొప్పవాణ్ణి అని చెప్పబోతూ ఉంటే ఆ లింగములో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆకారము ఉద్భవించి బ్రహ్మదేవుడిని శిక్షించినాడుట. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి ముందు, మహాదేవుడి ముందు, సత్యస్వరూపమైనటువంటి ఈశ్వరుడి ముందు ఎవడైతే అబద్ధము చెబుతాడో, సాక్ష్యము లేకుండగా మాట్లాడుతాడో, అసత్యం మాట్లాడుతాడో వాడికి పూజ్యత్వం అనేటువంటిది ఉండదు అని అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి ఈ భూలోకంలో దేవాలయం లేకుండగా శాపమిచ్చినాడు. అలాగే ఆ అబద్ధానికి సాక్ష్యం ఇచ్చినందుకు మొగిలి పువ్వుకు ఈశ్వరారాధనలో స్థానము లేకుండగా శాపం ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాడు విష్ణు భగవానుడు అని ఈశ్వరుడు నిర్ధారణ చేసినాడు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఈ కథ వినటం ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, నేను గొప్పవాణ్ణి కాదు, నాహంకర్త, హరిహికర్త, హరహకర్త, నేను గొప్పవాణ్ణి కాదు, అందరికంటే గొప్పవాడు పరమేశ్వరుడు, పరమాత్ముడు అనేటువంటి జ్ఞానం కలిగి భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా అసత్యము లేకుండగా సత్యము మాట్లాడుతూ సత్యవాక్ పరిపాలన చేస్తూ ఆ పరమాత్మ ఆరాధన కనుక మనం చెయ్యగలిగితే సత్యస్వరూపమైనటువంటి ఈశ్వర తత్వాన్ని పొంది జీవుడిలో ఉన్న భ్రాంతులన్నీ తొలగిపోయి జీవో బ్రహ్మైవ నాపరః, ఆ జీవుడు కూడా శివతత్వాన్ని పొంది శివుడిగా మారిపోతాడు. అందుకే చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందాలి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా, ఏ రోజైతే ఆ బ్రహ్మకు విష్ణువుకు మధ్య ఒక స్తంభ రూపంలో లింగాకారం వచ్చిందో ఆ రోజే ఈ రోజు. అలానే సంతోష్ కుమార్ గారు, మనకున్నటువంటి పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, దానిలో ఉండేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది మానవాళి మనుగడకు, ఒక మానవుడు ఎలా జీవించాలి అనే దానికి మనం ఒక మార్గదర్శకంగా చూస్తూ ఉంటాం. అలానే పరమశివుణ్ణి మనం ఒకసారి ఆయన ఆహారం మనం చూసినట్లయితే ఒంటి నిండా కూడా ఆయన భస్మం రాసుకుంటారు, శ్మశానంలో ఉంటారు, త్రినేత్రుడు, గరళకంఠుడు, ఇలా మనం అసలు ఆ స్వామివారి రూపాన్ని ఒక్కసారిగా మనం తలుచుకున్నట్లయితే అసలు శివతత్వం అనేది ఒక మానవాళికి ఏం చెప్తుంది అంటే ఏమంటారండి మీరు? తప్పకుండానమ్మా, ఎందుకంటే పరమశివుడు గజచర్మాంబరధరుడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినటువంటి వాడు. అలాగే వసనం ఆయనకు మన ఇక్కడ అద్భుతంగా శంకర భగవత్పాదుల వారు శివానంద లహరి స్తోత్రంలో వర్ణిస్తాడు. ఏమని అంటే అశనం గరలం వసనం చర్మచ, స్వామి నీవు తినేటువంటి ఆహారము విషము, కట్టుకున్నటువంటి బట్ట గజ చర్మము, అలాగే చేతిలో త్రిశూలం, అగ్ని, మృగమనేటువంటి ముద్రను, అలాగే ధమరుకాన్ని ధరిస్తావు, సర్పాహారాలను ధరిస్తావు, శ్మశానంలో తిరుగుతావు, జడలు ధరిస్తావు. అసలు ఏమిటి ఈ జటాటవి నటన గంగా తుంగ భంగము కలిగినటువంటి చంద్రచూడుడి యొక్క ఈ అలంకారములో అసలు గూఢార్థం ఏమిటి అని గనక పురాణాల్లో కనుక పరిశోధనగా చూస్తే చాలా విచిత్రమైనటువంటి అంతరార్థాలు మనకు కనిపిస్తాయి. ఏమిటి అంటే, ఆయన మన బాధలను, అవలక్షణములను తాను తీసుకొని మనను కాపాడటం చేత ఆయన ఈశ్వరుడయ్యాడు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, అహంకారము, గర్వము, ఈ రెండు కూడా మనకు శత్రువులు అన్నారు. అవి ఎలా ఉంటాయి? మత్త గజం,
అంటే మదించినటువంటి ఏనుగులాగా, క్రూరమైనటువంటి వ్యాఘ్రముల్లాగా మనను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈశ్వరుణ్ణి శరణు జొస్తామో ఆయన వాటిని సంహారం చేస్తాడు. కాబట్టి ఆయన గజ చర్మాన్ని ధరించడంలో, వ్యాఘ్ర చర్మాన్ని ధరించడంలో అర్థం ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి అహంకార గర్వం అనేటువంటి వాటిని పారద్రోలటానికి నన్ను ఆశ్రయిస్తే నేను నిన్ను కాపాడుతా అని చెప్పటం కోసమే ఆయన ఈ రెండు శత్రువులను తన వస్త్రంగా ధరించటం వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, నీవు నన్ను ఆశ్రయించు, నేను నిన్ను కాపాడుతా. కాబట్టి మృగాలను సంహారం చేసి మదించినటువంటి ఏనుగులను శిక్షించి మనను కాపాడేటువంటి ఆర్తత్రాణ పరాయణత్వాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన గజ చర్మాన్ని ధరించినాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినాడు. ఇంకొకటి, శివుడు అద్భుతమైనటువంటి లేడి పిల్లను ధరిస్తాడు. అంటే మృగము అనేటువంటిది, మృగము దేనికి ఇక్కడ చిహ్నము అంటే, లేడి చపలమైనటువంటిది, చంచలమైనటువంటిది. మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి బలహీనత ఏమిటి అంటే చంచలమైనటువంటి మనస్సు. అది మృగము లేడిలాగా స్థిరత్వము లేకుండా ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటుంది, భయంతో ఉంటుంది. కాబట్టి భగవంతుడు లేడి పిల్లను ధరించి మృగధరుడై మన మనస్సులను నిర్భయంగా ఆయనకు వదిలివేయమని చెప్పటానికే ఆయన లేడి పిల్లను ధరిస్తాడు. కాబట్టి మనమందరం ఏం చెయ్యాలి అంటే, లేడిలాగా పరిగెత్తేటువంటి మనస్సు అనేటువంటి లేడి పిల్లను ఆయనకు సమర్పణ చేస్తే మనము స్థిరంగా ఉంటాము అని చెప్పటానికే ఆయన చేతిలో లేడి పిల్లను ధరిస్తాడు. అలాగే ఇక్కడ శబ్దము సృష్టికి ప్రథమంగా పంచభూతములను నాదింపచేసేటువంటిది పరమశివుడి యొక్క డక్కానాదము. ఆ పరమశివుడి యొక్క డమరుకము నుంచే సమస్తమైనటువంటి 14 నాదములు పుట్టాయి. ఆ 14 నాదములే ఇక్కడ 14 అక్షరములుగా, మహావ్యాకరణ సూత్రములుగా వచ్చాయి. కాబట్టే ఈ లోకంలో అక్షరములు పుట్టింది భగవంతుడి నుంచి, భాష పుట్టింది పరమాత్ముడి యొక్క డక్కా నినాదము నుండి. కాబట్టి భాషా స్వరూపమైనటువంటి హల్లులను, అక్షరములను తన యొక్క డమరుకము నుంచి పుట్టింపజేసినటువంటి ఆ పరమాత్ముడిని ఆశ్రయిస్తే మనకు భాష అనేటువంటిది కూడా అద్భుతంగా వస్తుంది. కాబట్టి మనకు వైరాగ్య లాభం కలగటానికి డక్కాది నాదముతో పరమశివ కీర్తనం చెయ్యాలి అని చెప్పినారు. అలాగే అవిద్య అనేటువంటి అజ్ఞానము మనకు ప్రథమంగా వచ్చేటువంటి వారసత్వము, దానిని కనుక ఆయనకు సమర్పణం చేస్తే తప్పకుండా ఆయన మనను కాపాడుతాడు. అందుకే చేతిలో ఉన్నటువంటి అగ్నిలో దహించి నేను జ్ఞానం అనేటువంటి అగ్నిని ఇస్తా అని చెప్పటానికే ఆయన 3వ నేత్రము అగ్ని నేత్రం పెట్టుకున్నాడు అని. అటువంటి ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని మన యొక్క కర్మలన్నింటినీ కూడా భస్మీపటలం చేస్తుంది అని చెప్పటానికే ఆయన త్రినేత్రాన్ని కూడా ధరించినాడు అన్నాడు. అలాగే శ్మశానవాసి అయినటువంటి పరమేశ్వరుడు దారిద్ర్యాన్ని తనకు సమర్పించి, నీవు ఐశ్వర్యం తీసుకో, లోకంలో ఏదైతే నువ్వు అద్భుతం అనుకుంటున్నావో అదంతా నీ శరీరం పోతే భస్మంతో సమానమవుతుంది. కాబట్టి చివరికి మిగిలేది బూడిదే. కాబట్టి విభూతి అనేటువంటిది, ఐశ్వర్యం అనేటువంటిది ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయిన తరువాత లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవిస్తున్న అని చెప్పినాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ ప్రపంచమంతా తొలగిపోయినటువంటి రోజున ఆ పరంధాముడు మనను అనుగ్రహిస్తాడు అని చెప్పటానికే విభూతి ధరిస్తాడు అని చూపించినారు. అలాగే శ్మశానవాసి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే దరిద్రం అనేటువంటిది తొలగిపోతుంది. మన బాధలు, మన కోరికలు ఆ కపాలి యొక్క భిక్షాపాత్రలో కనుక పెడితే మనము సర్వ విధముగా కూడా పరిపూర్ణత్వాన్ని పొందుతాము. మన లోపల ఉన్నటువంటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికమనేటువంటి త్రివిధ తాపత్రయములను పోగొట్టడానికి శీతలమైనటువంటి ఆయన సన్నిధానానికి చేరితే ఆయన శిరస్సున ఉన్నటువంటి చంద్రరేఖ మన తాపాలను పోగొడుతుంది అని చెప్పటానికి చల్లటి చంద్రరేఖను కూడా ఆయన ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి
ఓ సువర్ణగిరి అయినటువంటి మేరు పర్వతధారి, నీ తలపైన గంగా ప్రవాహం ఉన్నది, శీతాంశు కిరణములను వెదజల్లేటువంటి చంద్రుడున్నాడు, చేతుల యందు పాదములపైన చల్లని రక్తములు కలిగినటువంటి పాములున్నవి, నీ వామభాగాన హిమగిరి కూతురున్నది, నీవు కరుణా అనేటువంటి సముద్రానికి అధిపతివయ్యా, నీ శరీరమంతా చల్లని గంధం పూయబడ్డది, ఇంకా చాలదా, నీవింకా అభిషేక జలాన్ని మరల ఎందుకయ్యా కోరుకోవటం, కాబట్టి నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా స్వామి, అందువల్ల నీ శరీరములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహమును నాకిచ్చి ఈ మహాశివరాత్రి పర్వదినాన నా అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలవయ్యా అని శివుడి యొక్క సమస్తమైనటువంటి స్వరూపము ఏదైతే ఉన్నదో అది మనను అనుగ్రహించేటువంటి స్వరూపమనే మనం తెలుసుకోవాలమ్మా. అలానే సంతోష్ కుమార్ గారు, ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగరణ చేస్తారు, స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన మంత్రాన్ని కూడా చదువుకుంటూ ఉంటారు. సహజంగా మనం చూసినట్లయితే పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి లింగాష్టకాలు లేదా నమ్మక చమకాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం కదా. అయితే ఈ రోజు ముఖ్యంగా పరమశివుడికి అవన్నీ చదవలేని వారు ఏ మంత్రంతో ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? అలానే జాగరణ విశిష్టతను కూడా తెలియచేయండి. ఇక్కడ పుష్పదంతుల వారు అద్భుతమైనటువంటి స్తోత్రం చెప్పారు. అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరుషాఖ లేఖిని పత్రముర్వే లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశ పారం నయాతి. ఈశ్వరుడి గురించి చెప్పుకోవాలి అంటే పుష్పదంతుల వారు మహిమ్న స్తోత్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము ఈ మహాశివరాత్రి పర్వదినాన మనమందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఈశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పటం అనేటువంటిది అది అసాధారణమైనటువంటి విషయము అని పండితులు చెప్తారు. ఈ సమస్తమైనటువంటి సముద్రముల్లో తాటుక కొండను వేసి దేవలోకంలో ఉన్న పారిజాత వృక్షము యొక్క కొమ్మను తెచ్చి చదువుల తల్లి అయినటువంటి శారదాదేవి ఈ భూమండలాన్ని పుస్తకంగా మార్చి ఆ శారదాదేవి సర్వకాలములలో వ్రాసినప్పటికీ కూడా శివుడి గురించి చెప్పటానికి సరిపోదు అని చెప్పారు. అందువల్ల ఈ రోజు మహాశివరాత్రి. మరి ఏం చెయ్యాలి? ఏ నామాన్ని ఉచ్చరించాలి? ఏ నామముతో ఆరాధన చేస్తే మహాదేవుడు అనుగ్రహిస్తాడు అంటే ఒక్కటి మీకు చెబుతున్నాను వినండి. సర్వవర్ణముల వారు, అన్ని కులముల వారు, అందరూ పెద్దలు, పిల్లలు, చిన్నవారు అందరూ కూడా చెయ్యతగినటువంటి ఏకైక మంత్రము నేను మీకు చెబుతున్నాను. 10 టీవీ ద్వారా వినండి అందరూ కూడా. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శివాయ గురవే నమః. ఈ మంత్రంతో అభిషేకం చెయ్యండి. ఈ మంత్రాన్ని ఒక 1000 సార్లు, లేక స్వామి ఏకాదశ రుద్రస్వరూపుడు కాబట్టి 1100 సార్లు ఆ శివాలయంలో శివుడి సన్నిధిలో కూర్చొని నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అందుకే శివరాత్రి నాడు 3 ఆచరించాలమ్మా. మీరు ఒకటే అడిగారు నన్ను, శివరాత్రి రోజున ఏం చెయ్యాలి? శివరాత్రి రోజున ఉపవాసం చెయ్యాలి, శివరాత్రి రోజున అభిషేకం చెయ్యాలి, శివరాత్రి రోజున జాగారం చెయ్యాలి. ఈ 3 చేస్తేనే శివరాత్రి వ్రతం అనేటువంటిది సంపూర్ణమైనట్టు లెక్క. అయితే ఉదయం లేచిన తరువాత ప్రతివారు శివుడికి అభిషేకం చెయ్యవచ్చు. మీ ఇంటిలో చిన్న బొటన వేలంత శివలింగం పెట్టుకొని ఆ శివలింగానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శివాయ గురవే నమః అనేటువంటి నామం చెబుతూ
ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే. మంచి జలాన్ని, గంగా జలాన్ని, విభూతిని, అలాగే లోకల్లో పండ్ల రసాలను తీసుకువచ్చి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత శివుడికి చక్కటి కందగడ్డలు, దుంపలు, అలాగే ఖర్జూరం పండ్లు, అలాగే విశేషమైనటువంటి కదలీ ఫలములు ఇవన్నీ నైవేద్యం పెట్టి రాత్రి ఈ రోజున లింగోద్భవ సమయం అని ఉంటుందమ్మా. ఎందుకంటే లింగోద్భవ సమయానికి అంటే ఈ రోజున లింగోద్భవ సమయము పంచాంగం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 12:28 ప్రారంభమై 12 గంటల దాదాపు 30 నిమిషముల 12 సెకండ్లు లేకపోతే 12:31 వరకు ఈ రోజున లింగోద్భవ సమయం. రాత్రి మరొక్క మారు నేను మీకు చెబుతున్నాను, 12:28 నుంచి 12:31 పర్యంతము ఈ రోజు లింగోద్భవ సమయము అని చెబుతారు. ఈ లింగోద్భవ సమయాన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ లింగోద్భవ సమయంలో ప్రతి వారు కూడా ఈ శివాయ గురవే నమః అనేటువంటి నామమంత్రాన్ని చెబుతూ శివుడి మీద త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని బిల్వదళాన్ని పెట్టాలి. అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నానమ్మా 10 టీవీ ద్వారా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇంతకు ముందు మీరు అడిగినటువంటి ప్రశ్న జాగారం చెయ్యటం. ఇవాళ జాగారం పేరుతో రాత్రి సమయాన డీజే పాటలు పెట్టుకొని జాగారం చేస్తే జాగారం కాదు. అలాగే సినిమాలు చూస్తూ గడిపితే అది జాగారం కాదు. ఈశ్వర స్మరణ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ శివ పంచాక్షరి జపం చేస్తూ శివ పంచాక్షరి జపంతో భక్తులందరూ కూడా ఈ రోజు శివరాత్రిని ఉపవాస జాగరణ దీక్షలతో ముగించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సంతోష్ కుమార్ శర్మ గారు శివరాత్రి విశిష్టతను తెలియజేశారు.